వేల్మురుగా పళనిమలై కొండ మీద బాలమురుగా వేల్మురుగా వేల్మురుగా పళనిమలై కొండ మీద బాలమురుగా మురుగనికి హరోహర వేలనికి హరోహర మురుగనికి హరోహర వేలనికి హరోహర స్కందనికి హరోహర వేల్మురుగా మురుగనికి హరోహర వేలనికి హరోహర స్కందనికి హరోహర వేల్మురుగా 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 పళనిమలై కొండ మీద బాలమురుగా మురుగనికి హరోహర వేలనికి హరోహర మురుగనికి హరోహర వేలనికి హరోహర ఆది దంపతుల శివ పార్వతుల ఐక్య రూపమా వేల్మురుగా 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 వేల్ కార్తికేయ స్వామి రూప తారకాసుర భర్తన వేల్మురుగా 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 వేల్ ఆది దంపతుల శివ పార్వతుల ఐక్య రూపమా వేల్మురుగా 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 వేల్ కార్తికేయ స్వామి రూప తారకాసుర భర్తన వేల్మురుగా 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 వేల్ మమ్ము కావగదిగి రావై ఉమా మహేశ్వర కుమార గురవే పళని సుబ్రహ్మణ్యం హర భక్త జన ప్రియ పతిత జనావన బాల సుబ్రహ్మణ్యం ఉమా మహేశ్వర కుమార గురవే పళని సుబ్రహ్మణ్యం హర భక్త జన ప్రియ పతిత జనావన బాల సుబ్రహ్మణ్యం పడమరవిప్పరు గ్రామంలో వల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క తెప్పోత్సవం ఎంతో ఘనంగా జరగటం, దానికి అశేషమైనటువంటి భక్తజనం హాజరవ్వటం, పసల వారి కుటుంబ సభ్యులు చక్కగా ఈ కార్యక్రమాన్ని, ఈ యొక్క ఉత్సవాన్ని, ఈ యొక్క పండుగని సస్య మహోత్సవాన్ని చాలా చక్కగా నిర్వహించి జయప్రదం చేయటం మా అందరికీ కూడా చాలా సంతోషంగా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. శ్రీ వల్లి శ్రీ దేవస్థాన సమేత సుబ్రహ్మణ్యేశ్వరికి నమస్కరించుకుంటూ, ముఖ్యంగా ఈ షష్ఠి సందర్భంగా ఇది ఆఖరి రోజు. ఈవేళ తెప్పోత్సవం జరిగింది, చాలా వైభవంగా జరిగింది. ముఖ్యంగా జనం కూడా వచ్చారు. మా అల్లుడు గారు, మా పాప అంటే మా అబ్బాయి గారి ఎంకులీలు వారు కూడా వచ్చినందుకు ధన్యవాదాలు అర్పించుకుంటూ, ముఖ్యంగా ప్రజలకు కూడా ధన్యవాదాలు అర్పించుకుంటూ సాధిస్తున్నాను. నమస్కారం. హర భక్త జన ప్రియ పతిత జనావన బాల సుబ్రహ్మణ్యం
సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం స్వామి రాధా సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం స్వామినాథ సుబ్రహ్మణ్యం ఉమా మహేశ్వర కుమార గురవే పళని సుబ్రహ్మణ్యం హర భక్త జన ప్రియ పతిత జనావన పాల సుబ్రహ్మణ్యం తిరుతాని సుబ్రహ్మణ్యం తిరుచెందూరు శ్రీ వల్లి దేవసేన సమేత నాగసుబ్రహ్మణ్య స్వామి ఆలయం విప్పరు. ఈరోజు స్వామివారి కోణంలో తెప్పోత్సవం జరిగింది. ఈ తెప్పోత్సవానికి నెమలి వాహనం అలాగే పంటి కట్టి స్వామివారు చక్కగా విహరిస్తూ ఉంటే రెండు కళ్ళు కూడా పట్టం అంత బాగా చక్కగా చేశారు. అలాగే భక్తజనాలని అందరినీ కూడా ఆశీర్వదిస్తూ చక్కగా ఆహ్లాదకరంలో ఏది కోరినా ఆ టైంలో పని అవుతారు అంటారు. దానికోసం భక్తులందరూ కూడా వచ్చి స్వామివారిని కొలిచి చాలా ఆనందంగా చూడటం జరిగింది. అలాగే స్వామివారు వివరిస్తున్న టైంలో అంతా కూడా అఖండమైన బాణసంచతో స్వామివారికి ఉత్సవమూర్తులకి చక్కగా ఊరేగింపు చేయడం జరిగింది. భక్తులందరికీ కూడా షష్ఠి మహోత్సవం కళ్యాణం దగ్గర నుంచి షష్ఠి మహోత్సవం అలాగే ప్రతి ఈ 5 రోజుల కార్యక్రమాన్ని జయప్రదం చేసి స్వామివారి ఆశీస్సులు పొందినందుకు అందరికీ స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ నమస్కారం తెలియపరుచుకున్నాం. ప్రతి సంవత్సరానికి కూడా స్వామివారి కళ్యాణం అవనే, షష్ఠి మహోత్సవాలు అవనే, ఈ తెప్పోత్సవం అవనే అంతకంతకే కూడా ఎంతో వైభవంగా జరుగుతుంది స్వామివారి ఆశీర్వాదంతో. 25వ తారీఖున కళ్యాణం కూడా ఎప్పుడూ జరగనంత వైభవంగా ఇక్కడ కళ్యాణం మా అబ్బాయి అయినటువంటి మన గంగారామచంద్రను నిరంజని వీళ్ళ పీటల మీద కూర్చోవడం జరిగింది. మా పెద్దల యొక్క ఆశీర్వాదంతో వీళ్ళు ఎంతో ఘనంగా జరిగింది అది. అలాగే షష్ఠి కూడా ఇంచుమించు సుమారు 15,000 మందికి ఇక్కడ 20,000 మందికి భోజనం పెడతాం జరిగింది. 50,000 మంది ఇక్కడ దర్శనం చేసుకోవడం జరిగింది. ఒకటే మాకు నిదర్శనం, ఎప్పుడు కూడా డిసెంబర్లో వస్తుంది మాకు షష్ఠి. ఈసారి నవంబర్ 26కి వచ్చిందని అప్పటికి ఎప్పుడో వర్షాలు ఉంటాయి ఏదో అని అనుకున్నాం మేము. ఎక్కడ చూసినా వర్షాలే అంటున్నారు. మద్రాసులో గుర్తుందంటున్నారు, నెల్లూరులో గుర్తుందంటున్నారు, ఇక్కడ గుర్తుందంటున్నారు. రోజు పేపర్ చదువుతూనే ఉన్నాం. మాకు కూడా ఏమో చెదురుమదురు లేకపోతే ఏదో వర్షాలు పడతాయన్నారు. స్వామివారి కృపతోటి ఏ విధమైనటువంటి ఆటంకం లేకుండా 25వ తారీఖునేమో అది కళ్యాణం, 26వ తారీఖున షష్ఠి. నిన్న 27 కూడా ఎంతోమంది షష్ఠికి రాని వాళ్ళందరూ కూడా నిన్న కొన్ని 100 మంది వచ్చి దర్శనం చేసుకోవడం జరిగింది మా స్వామిని. ఇవాళ కూడా ఎంతో తెప్పోత్సవం ఎంత వైభవంగా జరిగిందంటే కన్నుల పండుగగా ఎప్పుడూ లేనంత ఇక్కడ జనం రావటం. అలాగే ఇంకా మా పిల్లలు కూడా బాగా చేయాలని స్వామివారు వాళ్ళకి శక్తి కలిగించాలని నేను కోరుకుంటున్నాను. మరి వెప్పర్లో వెలిసినటువంటి శ్రీ వల్లి దేవస్థానం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి కాడ మేము గత 3 సంవత్సరాలుగా పెద్దల సమక్షంలో, అందరి సమక్షంలో, పంతులు గారి సమక్షంలో 3 సంవత్సరాల నుంచి మరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దీక్షలు చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం చాలా ఘనంగా జరిగింది. అలాగే రేపు ఆషాఢ మాసంలో స్వామివారి పుట్టినరోజుకి ఘనంగా పాలకావుడి పెడదామనుకుంటున్నాము. ఇంకా భక్తులు సేవ ఎక్కువ పెరగాలి. జనాలు కనీసం 50-60 మందితో అయినా సరే అత్తిల్లో వేసుకున్న స్వాముల్ని, నడమర్లో వేసుకున్న స్వాముల్ని, అందరి స్వాముల్ని పిలిచి చాలా ఘనంగా పుట్టినరోజుని పాలకావుడితో పళనిలో అయితే ఎలా చేస్తారో అదేవిధంగా మా విప్పర క్షేత్రంలో కూడా గ్రామోత్సవం చేద్దామని మేము అనుకుంటున్నాం. పెద్దల అనుగ్రహంతో మాకు అది అలాగని మాకు కోరిక స్వామి.